శ్రేయస్కరం. ఓకే సార్, మోడీ భక్తులు వీరంగం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి. చాలా ఇది కూడా ఒకటండి. మనం కనుక చూస్తే మోదీ వాళ్ళకు గుణపాఠం చెప్పాడు, వీళ్ళకి చెప్పాడు. అసలు అణ్వాయుధాలు మనకు అమ్మడానికి, అణ్వాయుధాలు కాదు కీలక ఆయుధాలు అమ్మడానికి రష్యా చైనా రష్యా అమెరికా పోటీ పడుతున్నాయి అంటే మోడీ ఏదో ప్రపంచం అంతటిని గుప్పిట్లోకి తెచ్చేశారు అనే ఒక వర్గం, మరీ ముఖ్యంగా సంఘ పరివార వర్గం అనండి, లేకపోతే మోడీ భక్తులు అనండి, వీళ్ళందరూ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. కానీ వాస్తవాలు అలా లేవు. నిన్న ఒక ఉదాహరణ చెప్తాను. భారతదేశం తరఫున పాకిస్తాన్ అంశం వివరించడానికి ప్రతినిధి బృందాలు దేశాలు తిరుగుతున్నాయి. వీళ్ళు ఒక మాట ఏమన్నారు, నెక్స్ట్ స్టెప్ విల్ బీ ఫైన్ ఎకనామిక్ శాంక్షన్స్ ఆన్ పాకిస్తాన్ అని ప్రకటన చేశారు. గతంలో కూడా మనం చెప్పుకున్నాం. అసలు పాకిస్తాన్కి IMF 10,000 కోట్లు ఇచ్చింది, వరల్డ్ బ్యాంక్ 4,000 కోట్లు ఇచ్చింది, ఒక్క దేశం కూడా వ్యతిరేకించలేదు. మీరు ఆర్థిక ఆంక్షల గురించి మాట్లాడుతున్నారు. ఆర్థిక బహుమానం లభిస్తుంది పాకిస్తాన్కు. దౌత్య రంగంలో భారతదేశాన్ని సమర్థిస్తున్నవి రెండే దేశాలు. ఒకటి ఇజ్రాయిల్, విచ్ ఈజ్ ఎ జియోనిస్ట్ స్టేట్, విచ్ ఈజ్ నోన్ యాజ్ యూదు జాత్యహంకార దేశం. రెండోది తాలిబాన్, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్. అది ఎంత అస్థిమితమైన ప్రభుత్వం మనకు తెలుసు. వీళ్ళిద్దరు తప్ప ఎవరు బేషరతుగా భారతదేశాన్ని బలపరచడం లేదు. అందుకని మోదీ అంతర్జాతీయంగా ఏదో మార్పు తెచ్చేసి గేమ్ చేంజ్ చేసినట్టు ఇలా మాట్లాడడము, దానికోసము అక్కడ అనుభవం వేస్తాడు, ఇక్కడ వేస్తాడు, ఇంకా మొత్తం ప్రపంచానికి పాఠం చెప్తాడు అన్నట్టుగా చూడడము మటుకు, చెప్పడం మటుకు చాలా అర్థం లేని విషయం. చాలా అంశాల్లో ప్రభుత్వం ఇబ్బందికరంగా ఉంది. మోదీ కూడా అందుకే గతంతో పోలిస్తే తక్కువగా ఆయన రెచ్చిపోయి ఎన్నికల ప్రచారానికి ఆయన ప్రధానంగా వెళ్తున్నారు. కాబట్టి మోదీ భక్తులు, వీరభక్తులు ఒక అడుగు వెనక్కేసి వాస్తవ పరిస్థితులు గమనించాల్సిన అవసరం ఉంది. అమెరికాలో ఉన్న భారతీయుల భద్రత గురించి చూసినా, జమ్మూ కాశ్మీర్ సమస్య గురించి చూసినా, ఇంకా ఎన్నికల కమిషను, న్యాయ వ్యవస్థ సమస్యలు చూసినా ఒకటి కదండి. ఓవరాల్గా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. చాలా వివరాలు ఉన్నాయి, మళ్ళీ మాట్లాడవచ్చు. కాకపోతే మనం ఇక్కడ ఏడాది పాలనలో పడి జాతీయ ఏడాది పాలన మనం పట్టించుకోలేదు. కానీ సొంత మెజారిటీ లేని ఫలితం మోదీ అనుభవిస్తున్నారు అనేది కూడా ఒక అభిప్రాయంగా ఈ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. రాహుల్ గాంధీ చొరవ తీసుకుంటున్నాడు అని. సార్, ఈవీఎం